అమెరికాలో విద్యార్థి వీసా నిబంధనలు కఠినతరం కావడం వల్ల విద్యార్థులు ప్రత్యామ్నాయంగా ఇతర దేశాలకు మారుతున్నారు. భారతీయ విద్యార్థులు ఎక్కువగా కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, యూకే వంటి దేశాలలో చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. భారతీయ విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్య కోసం సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన మెరుగైన ఉద్యోగ అవకాశాలను కల్పించే దేశాలను వెతుకుతున్నారు. దీనివల్ల వారి ప్రాధాన్యతలలో మార్పులు వస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ విద్యార్థులు చదువు కోసం విదేశాలకు వెళ్లే ట్రెండ్లో మార్పు వచ్చింది. ముఖ్యంగా అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గింది. మరికొన్ని దేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2024 ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో అమెరికా జారీ చేసిన మొత్తం అంతర్జాతీయ విద్యార్థి వీసాలు 19.1% తగ్గాయి. అయితే దీని ప్రభావం భారత్ పైనే అత్యధికంగా పడింది. ఇదే సమయంలో చైనాకు 86,647 వీసాలు జారీ కాగా భారత్కు అందులో సగం కంటే తక్కువగానే వీసాలు దక్కాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న కఠిన విధానాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విద్యార్థులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా భారతీయ విద్యార్థులకు తలుపులు మూస్తుంటే మరోవైపు ఫ్రాన్స్ వారికి రెడ్ కార్పెట్ పరుస్తుంది. ఫ్రాన్స్లో ఉన్నత విద్యను అభ్యసించే భారతీయ విద్యార్థుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 17% పెరిగింది. 2030 నాటికి ఈ సంఖ్యను 30,000కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఫ్రాన్స్ రాయబార కార్యాలయం తెలిపింది. అయితే అమెరికాలో 1990లో ప్రారంభమైన H-1B వీసా కార్యక్రమాన్ని కొరత ఉన్న రంగాల్లో ఉన్నత విద్యావంతులు, నిపుణులైన విదేశీ నిపుణులను నియమించుకోవడానికి తీసుకువచ్చారు. అయితే H-1B వీసా రుసుము ఇప్పటి వరకు దాదాపు 1 లక్ష నుంచి 6 లక్షల మధ్య ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా దానిని 88 లక్షలకు పెంచింది అమెరికా ప్రభుత్వం. కొత్త H-1B వీసా దరఖాస్తులకు మాత్రమే వార్షిక రుసుము $1,00,000 ఉంటుందని వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. అయితే తాజాగా రీఫార్మింగ్ ద H-1B నాన్ ఇమిగ్రేషన్స్ వీసా క్లారిఫికేషన్ ప్రోగ్రామ్ కింద కొత్త ప్రతిపాదనలు ఫెడరల్ రిజిస్టర్లో నమోదయ్యాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ చేసిన ప్రతిపాదనల మేరకు వీసా పరిమితి మినహాయింపుల అర్హతను మరింత కఠినతరం చేయనున్నారు. వీసా ప్రోగ్రాం నిబంధనలను ఉల్లంఘించిన యాజమాన్యాలపై, థర్డ్ పార్టీ నియామకాలపై మరింత దృష్టి పెట్టనున్నారు. ఈ మార్పులు H-1B వీసా కార్యక్రమం సమగ్రతను మెరుగుపరచడానికి, అమెరికా కార్మికుల వేతనాలు, పని ప్రదేశాల్లో రక్షణ కల్పించడం కోసం తీసుకువచ్చినవిగా ఆ ప్రతిపాదనలో ఉంది. H-1B వీసా ప్రోగ్రాంలో కొత్త నిబంధనలు డిసెంబర్లో వెలువడే అవకాశం ఉంది. దీంతో అమెరికాకు షాక్ ఇస్తూ భారతీయ విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లి చదువుకోవాలని అనుకుంటున్నారు. దానికి తోడు కొన్ని దేశాలు వారికి వెల్కమ్ చెప్తుండడంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదు అంటూ వెళ్తున్నారు. ఇక అమెరికా ట్రెండ్ మారిపోయింది అంటున్నారు భారతీయ విద్యార్థులు.